ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రోజుల శిశువు జన్యులోపంతో జన్మించింది. అంగవైకల్యం ఆ బిడ్డకు దేవుడిచ్చిన శాపమైతే పుట్టిన 4 రోజులకే కన్నతల్లి ఆ శిశువుకు మరో శాపాన్ని ఇచ్చింది. అదే అనాథగా రోడ్డుపై వదిలేసి వెళ్లడం. జన్యులోపంతో పూర్తిగా కళ్ళు లేకుండా పుట్టిన ఈ ఆడ శిశువును కన్నతల్లి పొగతోటలోని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ భవనం ముందు వదిలేసి వెళ్లిపోయింది. మండుటెండలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న ఆ చిన్నారిని వాచ్మెన్ గుర్తించి వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి వసంతలక్ష్మికి సమాచారమిచ్చారు. దీంతో అనాథయిన ఆ బిడ్డకు ఆమె తల్లి అయింది. అక్కున చేర్చుకుని ప్రేమానురాగాలను అందించింది. ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చి శిశువు ఆరోగ్య పరిస్థితిని వివరించింది. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు ఆడ శిశువుకు వైద్యం అందించాలని వసంతలక్ష్మిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆమె రవి చిన్నపిల్లల హాస్పిటల్కు తరలించగా అనాథ శిశువును పరిశీలించిన డాక్టర్ రవికుమార్ జన్యులోపం వల్లే ఈ శిశువుకు కళ్ళు ఏర్పడలేదని మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. పొద్దున ట్రస్ట్ రోల్ పెట్టారట ఈ పాపని. కానీ ఈ పాప ఫిమేల్ చైల్డ్, బాగా ప్రిమెచ్యూర్ చైల్డ్. దీనికి 34-36 వీక్స్ ఉంటాయి. ఆర్గాన్ డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉంది. మెయిన్గా కళ్ళు డెవలప్మెంట్ పూర్తిగా లేదు. ఐ బాల్స్ పూర్తిగా డెవలప్ కాలేదు. దీన్ని మనం థైసిస్ బల్బే అంటారు. ఇట్లా డెవలప్మెంట్ లేనప్పుడు, ఈ ఐ బాల్స్ డెవలప్మెంట్ పుట్టుకలు లేనప్పుడు కనుచూపు ఉండే అవకాశం లేదు. సో ఈ పాపకి ఇంకా మిగతా అవయవాల డెవలప్మెంట్ ఎలా ఉందనే సంగతి చూసుకోవాలి. ఆ డెవలప్మెంట్ బట్టి పూర్తిగా బిడ్డ బతికి బయటపడద్దా లేదని చూసుకొని చెప్పాలి. ఒకసారి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అయిన తర్వాత వీ వాంట్ గివ్ మెడికల్ కేర్. ఆ కేర్ కూడా ట్రస్ట్ తరఫున నేను కూడా ఫ్రీగా చేస్తానికి ప్రయత్నం చేస్తాను. కానీ మీతో ఒక అవయవం డెవలప్మెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మిగతా అవయవాల డెవలప్మెంట్ కూడా బాగానే ఉండదా అనే సంగతి మనం కూడా చూసి చెప్పాల్సింది. అనంతరం వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు వసంతలక్ష్మి మాట్లాడుతూ కన్నబిడ్డలను కాదనుకునేవారు ఆ బిడ్డలను వీధిపాలు చేయకుండా తమకు అప్పగించాలని కోరారు. ప్రస్తుతం తమ వద్దకు చేరిన రోజుల ఆడ శిశువుకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏ కారణమో తెలియదు కానీ పురిట్లో ఉన్నటువంటి తన బిడ్డని, కళ్ళు లేని ఒక చిన్నారి ఆడపిల్లని మన వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆంగణంలో వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఒక రకంగా బాధాకరమే అయినా, ఎందుకంటే తల్లి ఒడిలోంచి ఒక ఆడపిల్లకి తల్లి అనేది జీవితాంతం ఉండాల్సిన తోడు, అది లేనటువంటి స్థితిలో ఏ చెత్త కుప్పల్లోనూ లేకపోతే నోట్లో వడ్లగింజేసో ఆ బిడ్డ జీవితాన్ని అంతం చేయకుండా కనీసం మమ్మల్ని నమ్మి మా ఇంటి ముందు లేదా మా వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ముందు వదిలిపెట్టి వెళ్ళిన దానికి ముందు ఆ తల్లికి నేను ఒక రకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కారణాలు మనకు తెలియదు కాబట్టి. కానీ ఈ రోజున ఈ బిడ్డని మా శాయశక్తిలో బ్రతికించడానికి, ఎందుకంటే ఇప్పుడే డాక్టర్ రవికుమార్ గారికి రిచ్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆ పాపని సార్ చూసిన తర్వాత ఆ పాప ప్రిమెచ్యూర్ బేబీ అని చెప్తున్నారు కాబట్టి మనం రిచ్ హాస్పిటల్లోనే డాక్టర్ రవికుమార్ గారి దగ్గర ఈ బిడ్డని చూపించి మన శాయశక్తుల ఆ పాపని ఆరోగ్యవంతురాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ భరిస్తుంది. ఈ పాపని ఒక ఆరోగ్యవంతమైన ఈ ప్రపంచానికి పనికొచ్చేటువంటి ఒక నాగరికురాలుగా తీర్చిదిద్దడమే మన యొక్క లక్ష్యంగా అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే కళ్ళు లేనంత మాత్రం, ఎందుకంటే ఈ పాపకు పుట్టుకలోనే కళ్ళు లేవు, మేబీ అందుకనే ఆ తల్లి వదిలేసిందో ఏమో, కానీ కళ్ళు లేనంత మాత్రాన ఈ భూమి మీద బ్రతకడానికి అర్హులు కాదు అనేటువంటి ఆలోచన చాలా తప్పు. కళ్ళు లేకపోయినా సరే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఈ బిడ్డ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, అంటే ఎవరైతే మాకు వద్దు బిడ్డలు అనుకుంటున్నారో, ఈ బిడ్డ మాకు వద్దు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి తల్లికి వాళ్ళని చాకాల్సిన బాధ్యత అనేది నైతికంగా ఉంటుంది. లేదు మీకు ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల ఆ బిడ్డలు మీరు వదులుచుకోదలుచుకుంటే లేదా వదిలించుకోదలుచుకుంటే మా వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్కి అప్పచెప్పండి. వాళ్ళని ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ యొక్క హెల్ప్ తీసుకొని మరి వాళ్ళని కాపాడుతామని ఈ రోజున ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆడపిల్ల